ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం పైన ఈనాడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అవాకులు చవాకులు పేలుతా ఉన్నాం. బట్టలు ఎత్తి పడతామని చెప్తా ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి కన్నెల చేసి చూస్తే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ మిగలదని చెప్పడానికి ఎటువంటి సందేహం. మీరు కన్నెర్ర చేస్తే బరాసా ఖాళీ. ఏమైనా రాత్రిపూట పరుచూరి బ్రదర్స్తో తిరుగుతా ఉన్నారా, లేకపోతే బాలకృష్ణతో కూర్చొని తిరుగుతా ఉన్నారా? ఏం డైలాగులు ఇవి? దీనివల్ల ప్రజల కడుపులు నిండుతాయేమన్నా? ఆ కెపాసిటీ ఉందా కేటీఆర్ నీకు? నువ్వు ఎప్పుడు వచ్చినావు రోడ్డు మీదకి? నీకు తెలుసా దాదాగిరి అంటే ఏందో నీకు తెలుసా? పైల్వాన్గిరి అంటే నీకు తెలుసా? ఈడ తొడ కొడితే ఆడ గుండెలు అదిరిపోతాయి నీకు. నేను ఈడ తొడ కొడితే నీ గుండె జల్లు మంటదాడ కేటీఆర్ నీకాడ. ఏం మజాక్ చేస్తున్నావా కేటీఆర్? ఏమనుకుంటున్నావు? నీకు పద్ధతి ఉందా? అదేమన్నా అంత పెద్ద తీసుమార్ కానివా? నువ్వు బట్టలు ఇప్పి కొట్టేంత తీసుమార్ కానివా? ఇంకొక ఆయన అంటున్నాడు నిన్న, ఆయన అంటే తొడలు కొడితే గుండెలు పగిలిపోతాయట. మీ తొడలేమన్నా ఇనుప తొడలా లేకపోతే ఉక్కు తొడలా? మీరు కొట్టంగానే ఏమన్నా గంటలా? మీరు గంటలు గట్ట తిరుగుతున్నారా తొడలకు? మీ తొడలు కొట్టంగానే గుండెలు పగిలిపోవటానికి ఏం భాషలే? మీరెట్లా ఎమ్మెల్యేలు అయినరు? మీరెట్లా నాయకులు అయినరు?